ఇద్దరు యాక్ట్రెస్ కూడా ఉన్నారు. సో ఇద్దరు న్యాచురల్గా ఉన్నారు, బాగున్నారు. బట్ వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు మూవీలో. ఏదో ఒక సాంగ్స్కి అక్కడక్కడ సీన్స్కి వాడుకున్నారు. అండ్ ప్రవీణ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి దీంట్లో. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేయడం నాకు తెలుసు. సో బాగా క్యారీ చేశారు మూవీని. ఆయన ఎమోషన్కి బాగా యూస్ చేశారు. మిగిలిన ఒక బ్యాచ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ దాంట్లో కొంతమంది రీల్స్ చేసే బ్యాచ్, వాళ్ళ పేర్లు నాకు ఐడియా లేదు. సో వాళ్ళు ఒక 4-5 రూమ్మేట్స్ ఉంటారు. సో వాళ్ళైతే బాగా చేశారు కామెడీ. కామెడీ బాగానే పండింది. ఎమోషన్ అయితే ట్రై చేశారు, బట్ నాకు కనెక్ట్ అవ్వలే, బట్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి యాక్చువల్గా మూవీకి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా చేశారు. బేసిక్గా సాంగ్స్ లిరిక్స్ కూడా చాలా శ్రద్ధగా రాసినట్టు అనిపించింది. ఫన్నీగా ఉన్నాయి కొన్ని. సో ఈ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతవరకు మ్యూజిక్ కూడా బాగా జస్టిఫై చేశారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి లైట్గా రిపీటెడ్ సీన్స్, డ్రాగింగ్ లాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అట్లా క్యారీ చేయడం అంతా బాగానే క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం అబ్రప్ట్గా ఆపేసినట్టు అనిపించింది. అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏదో ఒక పెద్ద ఎమోషన్ పెడతారు అనుకున్నాం, సింపుల్గా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసేసారు. వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఆకలి కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి ఇందులో ఎక్కువ పర్ఫామ్ చేసింది అంటే వైవహర్ష. ఆబ్వియస్లీ న్యాచురల్ పర్ఫార్మర్, చిన్న రోల్ ఉన్నా కూడా